గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు భయపడిపోతున్నారు. ఎందుకంటే అంతలా పెరిగిపోయింది పసిడి రేట్లు. వారం రోజులుగా కాస్త ఊరటనిస్తున్నాయి. హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఈ పండుగను యావత్ భారతీయులు జరుపుకుంటారు. ఈ ఏడాది మే శుక్రవారం 10న అక్షయ తృతీయ వచ్చింది. లక్ష్మీ దేవత ప్రసన్నం కోసం అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ రోజు బంగారం షాపుల్లో మహిళలు కిటకిటలాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు, శ్రేయస్సు పెరుగుతాయనే నమ్మకం. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నవారు, బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు ఈ వస్తువులను కొన్నా లక్ష్మీదేవి ఆశీస్సులు ఖాయం. బంగారం అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం కానీ వెండి కొన్న అదృష్ట దేవత మీ వెంట వస్తుంది అంటారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అక్షయ తృతీయ రోజు ఏదైనా డబ్బు, ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. బంగారం కొని పూజ చేసి ఆ వస్తువులను లక్ష్మీదేవి కుబేరుడికి సమర్పించాలి. కొత్తిల్లు కొనడం అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాదు, కొత్త ఇల్లు కొనడం కూడా శుభప్రదమట. పవిత్రమైన ఈ రోజు ఏ పని చేసినా ఖచ్చితంగా గెలిచే తీరుతామని అంటూ ఉంటారు. ఈ పర్వదినం రోజున కొత్త ఇంటిని కొనుగోలు చేయడం లేదా కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు, కుటుంబ సభ్యుల పురోగతి ఉంటుందని నమ్మకం. ఆ రోజు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని అంటారు. ఇక కొత్త వాహనం కొనుగోలు అక్షయ తృతీయ రోజు వాహనాలంటే కారు, బైకు ఇలా ఏవైనా వాహనాలు కొనుగోలు చేయడం కూడా మంచిదట. అంతేకాదు ఆటోమొబైల్ కంపెనీలు అక్షయ తృతీయ పర్వదినం రోజున బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. కొన్ని కొత్త కొత్త వాహనాలకు అక్షయ తృతీయ రోజున నెంబర్లు, వాహన రిజిస్ట్రేషన్లు జరగడం శుభప్రదం. ఈ రోజు వాహనం కొంటే రక్షణ, విజయం లభిస్తుందని ప్రజల విశ్వాసం. వెండి ఈ రోజున వెండి వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిదే. మన స్థాయిని బట్టి వెండి వస్తువులు, నాణేలు, ఆభరణాలు, వెండి పాత్రలు కొంటే శుభం. అక్షయ తృతీయ రోజు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వెండి వస్తువులు బహుమతిగా ఇస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. వెండి నాణం లక్ష్మీదేవికి చిహ్నం. పండుగ రోజు వెండి నాణానికి పూజ చేసి మీ ఇంట్లో డబ్బును భద్రపరిచేలా లాకర్లో ఉంచితే మంచిదే. మట్టి కుండ డబ్బులున్నవారు బంగారం, వెండితో చేసిన కుండలను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తారు. అయితే అంత ఖరీదైన వస్తువులు సామాన్యులు కొనలేరు. కాబట్టి ఆ రోజు మట్టి కుండను కొని ఇంటికి తెచ్చుకున్నా మంచిదే. అక్షయ తృతీయకు మట్టి కుండ అంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని అంటారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపదలు పెరుగుతాయని అంటారు.